ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు ఎదుగుతదంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే తులారాశి. తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈ వారం రుణపరమైనటువంటి ఒత్తిడిలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే చిత్తా నక్షత్రం అద్భుత యోగం ఉంది కన్యలో, కానీ తులకు వచ్చేసరికి రుణపరమైన ఒత్తిడులు ఎక్కువ అవుతాయి. అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఆకస్మిక ధనప్రాప్తికి రాహు కొంత సహకరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రుణపరమైన ఒత్తిడి ఉన్నప్పుడు రాహు మూలకంగా కొంత ధనప్రాప్తి జరిగి, అట్లాగే రాజ్యస్థానంలో 10వ ఇంటిలో ఎవరైతే బుధ శుక్రులు ఉంటారో వార మధ్యంలో బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు ఊహించని విధంగా కొంత ధనం సహకరించడంతో కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇక స్వాతి నక్షత్ర జాతకులకి ఈ వారం ఊహించని విధంగా ధన వృద్ధి జరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల రీత్యా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. నూతన అడ్వాన్సుల రూపంలో ఒప్పందాల అగ్రిమెంట్ల రూపంలో ధనం వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మాతృస్థానాధిపతి అయినటువంటి శని చంద్రుడితో షష్టాష్టక స్థితి వల్ల తల్లితో అయిపోవారు కానీ అట్లాగే బంధువుల రీత్యా కానీ అశుభ వార్తలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి. అంటే తల్లి తరపున ఉన్నటువంటి బంధుత్వాల్లో వారికి కానీ లేదా బంధువర్గాల్లో కానీ అశుభ వార్తా శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. పెద్దగా ఇబ్బందికర అంశాలు అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు ఆర్థిక పరంగా. ఇక కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా చిన్న చిన్న ఉద్రిక్తతలు ఉన్నా వాటిని తెలివిగా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అంటే చిత్తా నక్షత్రం వారికి ఎటువంటి ఒత్తిడి ఉంటుందో విశాఖ నక్షత్రం వారికి కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. అయితే వీరికి కొంత సానుకూల అంశం ఏమిటంటే వీరికి విశాఖ నక్షత్రానికి నక్షత్రాధిపతి అయినటువంటి గురువు ధనాన్ని చూడడం చేత వీరు నూతన రుణం చేయాల్సిన అవసరం లేకుండా వీరి పాత బకాయిలు ఏదైతే ఉంటాయి కొంత వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీరు పిల్లల కోసం చేసినటువంటి నిర్ణయాల ద్వారా పిల్లలకి భవిష్యత్తుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి భవిష్య నిధులు అంటారు. అంటే పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టిన ధనం వాటి పరంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేసి పెడతారు. అటువంటి వాటి ద్వారా మీరు మీ యొక్క ప్రమేయం లేకుండానే పిల్లలకి మంచి శుభాలు జరిగే అవకాశాలని కల్పిస్తాడు ఈ యొక్క విశాఖ నక్షత్ర జాతకులకి. తులారాశి వారు ఈ వారం లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం ద్వారా మహావిష్ణువుని విష్ణు సహస్రనామంతో లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైన సుఫలితాలు పొందవచ్చు.